నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్ అండి, థ్యాంక్ యూ. చాలా రాజకీయ పరిణామాలు అవుతున్నాయి ఏపీలో. మరి జనసేన ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎందుకంటే గత కొన్ని రోజులుగా మరి జనసేన వాయిస్ ఎక్కడ కనిపించట్లేదు, ఓన్లీ మూమెంట్సే అవుతున్నట్టు అనిపిస్తోంది. మీ ద్వారా విందామని, వాట్ జనసేన ఇస్ థింకింగ్? బాగానే ఉందండి. ఎలా ఎందుకు వాయిస్ ఎందుకు వినపట్లేదు? మేము చాలా యాక్టివ్గా ఉన్నాం. చాలా అంటే మాకు విపరీతమైన ఆదరణ పెరిగింది ప్రజల్లో. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, మాకు తెలిసి 4 to 5 టైమ్స్ పెరిగామండి ఓవరాల్గా. లాస్ట్ టైం మినిమం 4 to 5 టైమ్స్ పెరిగాం. ఎక్కడికక్కడ మాట్లాడతాం. ఈరోజు కూడా ఇప్పుడు కూడా వైజాగ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మా అందరితో కూడా మాట్లాడారు. శ్రేణుల్ని రెడీ చేస్తున్నారు, సమాయత్తం చేస్తున్నారు. ఇంటర్నల్ మీటింగ్స్, అనేకమైన ఇంటర్నల్ మీటింగ్స్ చేస్తున్నారు. క్యాండిడేట్స్తో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటున్నారు. ఏ క్యాండిడేట్ ఎలా చేస్తారు, ఎక్కడి వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే ఏదైనా టూర్, ఇప్పుడు ఢిల్లీ టూర్ కానీ ఇంకెక్కడైనా టూర్ కానీ, టూర్ వెళ్ళిన తర్వాత విశేషాలని ఒక బయటపడుతూ ఉంటాయి. మరి ఢిల్లీ టూర్ నుంచి మాత్రం ఏ విశేషాలు, ఏ వివరాలు బయటపడలేదు, ఏమంటారు? ఏముందండి, ఢిల్లీ టూర్ చాలా క్లియర్గా ఉన్నాం కదా. 100% బీజేపీ కూడా వస్తుందని ఆశిస్తున్నాం, ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఇది ఏదో మేము అధికారంలోకి వచ్చేలో, లేకపోతే మేమేదో పదవులు అలంకరించేయాలనేది కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలి అనేది మా నినాదం, మా ఎజెండా కూడా. దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. డెఫినెట్గా ఢిల్లీ టూర్ సఫలీకృతంగానే ఉంది. ఇంకా 1-2 టూర్లు చేయాల్సి ఉంటుంది. ఇంకా అవన్నీ మాట్లాడుతూ ఉంటారు.